చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. దేవుని కుమారుడా, కుమార్తె, ఒకరు యోధియా నువ్వు అనుకుంటున్నావేమో, నేను పనికిరాని వాడిని, నేను చేస్తున్న పని చాలా చిన్నది, ఈ పనిలో నేను ఏది చేయలేకపోతున్నాను, నా కుటుంబం అంతా కూడా వెనకబడి ఉంది, నా చుట్టూ వాళ్ళందరూ కూడా నా స్నేహితులు కానీ నా వారు కానీ అందరూ కూడా మంచి పొజిషన్లు ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. నేను చూస్తే ఈ స్థితిలో ఉండిపోయాను. నా జీవితం ఏంటని చెప్పి నిరాశపడి నువ్వు ఆలోచిస్తున్నావేమో, మాట్లాడుతున్నావేమో, అదే మాటను ఆలోచించావేమో. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విద్య లేని పామరులట. అవును, బైబిల్ గ్రంథంలో దేవుని శిష్యులు కొంతమంది విద్య లేనివారు, చదువు లేనివారు. వారి స్థితి, వారు ఎలాంటి వారంటే జాలర్లు. చాలా రాత్రంతా కష్టపడ్డారు, నిరాశపడ్డారు. సగమా ఆ కష్టపడి నిరాశపడిపోయిన ఆ వలలో చేపలు పడక ఖాళీగా వెనకొస్తే మరలా అదే వలని దేవుడు నింపాడు. అదే వలని దేవుడు నింపాడు. ఏమనుకుంటున్నావు నీ జీవితం గురించి? నీ దేవుడు ఒక్కసారి అడుగు పెడితే ఏమవుతుందో తెలుసా? మొత్తం మార్చి పడేస్తాడు. నీ దేవుని కార్యాలు గొప్పవి నువ్వు చూస్తావు, ఆయనకు అప్పగించుకుంటావా? పేతురు చెప్తాడు, అయినను నీ మాట చొప్పున వల వేస్తామయ్యా. రాత్రంతా మాకైతే ఏం దొరకలే, నువ్వేమంటున్నావు? నీ మాట చొప్పున మేము వేస్తాం. మాట చొప్పున వేసినందుకు మొత్తం మారిపోలేదా? ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నా మాటకు లోబడతావా? గొప్ప కార్యాలను చూస్తావు. నా మాటకు లోబడితే గొప్ప కార్యాలతో నేను నడిపిస్తాను అని చెప్తున్నాడు. అబ్బా, ఆయన మాటకు లోబడు. నీ బిడ్డ విషయం ఆయన మాటకు లోబడు. నీ భర్త విషయం ఆయన మాటకు లోబడు. నీ కుమార్తె విషయం ఆయన మాటకు లోబడు. అయ్యా, నీవు నీ భార్య విషయం దేవుని మాటకు లోబడు. నీ బిడ్డల విషయం దేవుని మాటకు లోబడు. నీ ఉద్యోగ విషయం దేవుని మాటకు లోబడు. నీ ఒక ఉద్యోగం చూస్తుంటే, బిడ్డల విషయం చూస్తుంటే, నీ జీవితంలో దేని కొరకు ఆశపడుతున్నా నాకు తెలియదు, దేవుని మాట మీద లోబడి ఆ వల మళ్ళా వేయడానికి వెళ్ళు. నేను చెప్తున్నాను, ఈసారి దేవుని మాట మీద ఆధారపడి ముందుకు వెళ్తే నీ వల పిక్కిలే అంత ఎక్కువగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి కార్యాలు జరగాలంటే దేవునికి ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో మనం వెళ్ళాల్సిందే. ఆ మార్గం ఆయన మాట నమ్మి అడుగులు వేయాలి. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నా మాట నమ్ముతావా? గొప్ప కార్యాలు చూస్తావు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నీ మాట నమ్మి ముందుకు అడుగులు వేయబోతున్నారు. నిరాశపడాల్సిన పని లేదని చెప్పావు. గొప్ప గంభీరమైన కార్యాలు నీ బిడ్డలు జరగబోతున్నాయి. నీకు స్తోత్రాలు. నెమ్మదితో బలముతో నీ బిడ్డలు నడిపించమని కోరుతూ ఘనమైన కార్యాలు వారికి జరుగునుగాకని ప్రార్థన చేస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యాలు నీ దేవుని కొరకు చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.